సో ఐ థింక్ లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ బందోబస్తు చేశాను. సో మోస్ట్లీ విదౌట్ ఇష్యూస్ జరిగినాయి. స్మాల్ థింగ్స్ ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ లెసన్స్ ఫర్ అస్ ఎవ్రీ ఇయర్. సో ఈసారి కూడా బేస్డ్ ఆన్ ఇప్పుడు కొన్ని ఇష్యూస్ దట్ వీ డిస్కస్డ్ విత్ ఆల్ జోగినీస్ ఉండొచ్చు, లేదంటే ప్రజెంట్ ఉండొచ్చు, కొన్ని స్మాల్ టింకరింగ్ చేశాము. సో వీ హ్యావ్ ప్లాన్డ్ బందోబస్తు విత్ 2500 ఫోర్స్. సో వాళ్ళందరినీ డిప్లాయ్మెంటు పాత ఆఫీసర్స్ ఎవరు పని చేశారు హూ ఆర్ వెల్ వెస్ట్ ఇన్ దిస్ ఏరియా అక్కడ డిప్లాయ్ చేశాము. సో మనకి 6 క్యూ లైన్స్ ఉన్నాయి. 2 ఎక్స్క్లూజివ్లీ బోనాలు తీసుకొని వచ్చిన మహిళల కోసము, అండ్ 2 ఆర్ జనరల్ లైన్స్ ఉన్నాయి, అండ్ 2 ఆర్ పాస్ లైన్స్ ఉన్నాయి. అండ్ ఏదికి కూడా వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జిట్ ఈజీగా అయిపోవాలని ప్యారలల్గా దీస్ లైన్స్ విల్ రన్. సో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది అవ్వకూడదు. అట్ దిస్ టైం కొంత ఎక్స్ట్రా మేము ఏం చేసామంటే కొన్ని కెమెరాస్ ఎక్కువ పెంచాము. సో టోటలీ వీ హ్యావ్ 50 cameras that were working. Adi toti 37 new cameras we have installed in the area so that we can have a better watch over the entire temple premises. So ee cameras kuda entry exit points lo they are going to have AI generated cameras. So they are going to study etlagi behavior undi public di, so that we can ఐడెంటిఫై మనకి ప్రెషర్ ఏరియాస్ ఎలాగున్నాయో అండ్ దెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్. అలాగే ప్లస్ ఇది ఆల్రెడీ ఫీడ్ ఇచ్చుంటాము. పాత ఒఫెండర్స్ ఎవరున్నారు, చైన్ స్నాచర్స్ ఉండొచ్చు, లేదంటే మొబైల్ ఒఫెండర్స్ ఉండొచ్చు, బికాస్ చాలామంది పబ్లిక్ వస్తున్నారు. సో వాళ్ళది కూడా ఎక్కడైనా టెంపుల్ ప్రెమిస్ దగ్గర కనపడితే వాళ్ళకి ఇమీడియట్లీ అలర్ట్స్ వస్తుంది లోకల్ ఆఫీసర్స్కి. then they will be taken into custody. Regarding media, again that also I have tied up. So both Rocha Bazaar dagra, Bata dagra meeku entrance ippichamu, so there will not be any issues. Some of you all asked me toilet facilities kuda, yes. That also we have tied up so that you all will have it, no issue. Directions etla antaru ma'am, like parking gaani, so ippudu బోనాలు సమర్పించడానికి వచ్చిన భక్తులు గాని ఏ డైరెక్షన్స్ లో ఉంటే కరెక్ట్ విధానం? అంటే మనకి ఆల్రెడీ 12 పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి. అది కూడా మేము ట్రాఫిక్ వాళ్ళు అది పబ్లిసిటీ ఇచ్చారు ఆల్రెడీ. ఇట్ హెస్ కమ్ అలర్ట్స్ కూడా వచ్చింది. యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. 12 పార్కింగ్ ఏరియాస్ వీల్ ఆల్సో పబ్లిసైజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. లైక్ టొబాకో బజార్ దగ్గర దేర్ ఆర్ పార్కింగ్ స్పాట్స్. డెఫినెట్లీ మనకి వీల్ నాట్ అలౌ ఆల్ ద వెహికల్స్ టు కమ్ బికాజ్ నారో రోడ్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ ఫర్ బోనాలు తీసుకొని వచ్చే వాళ్ళకి ఫ్రమ్ బాటా సైడ్ నుంచి ఉంటుంది, రోచా బజార్ సైడ్ నుంచి ఉంటుంది. సో దే కెన్ గెట్ డ్రాప్డ్ ఫ్రమ్ ఇయర్, బట్ అక్కడి నుంచి పార్కింగ్ స్పాట్స్ దగ్గరనే 12 ఐడెంటిఫై చేసి పెట్టాము సో దట్ వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండకూడదు అని. ఇది కూడా వీ విల్ సర్క్యులేట్ ది ఎంటైర్ డీటెయిల్స్, మీకు కూడా మ్యాప్ ఇస్తాం సో దట్ మీరు ప్రచారం చేయొచ్చు మీ న్యూస్లో. ఈ భద్రత కల్పిస్తున్నారు అంటే వచ్చే భక్తులకు కానీ, బికాజ్ లోపల టెంపుల్లో వెళ్ళి కూడా చాలామంది క్రౌడెడ్గా ఉంటారు. సో ఎట్లా? సో రంగం కోసము ఈసారి మేము ఎక్స్క్లూజివ్ రో పార్టీస్ పెట్టాము సో దట్ ఈ రంగం చేసేటప్పుడు వాళ్ళకి ఏమీ ఇబ్బంది కలగకూడదు అని. బికాజ్ మీకు తెలుసు రంగం ఇస్ అ వెరీ ఆస్పిషియస్ ఒకేజన్. సో దే హ్యావ్ మేడ్ a request for rope parties. So ఈసారి ఎక్స్ట్రా రోప్ పార్టీస్ పెడుతున్నాము. కమింగ్ ఆఫ్టర్ రంగం మనకి వచ్చింది విల్ బి ఎలిఫెంట్ ప్రొసెషన్ ఉంటుంది. సో ఎలిఫెంట్ ప్రొసెషన్ అప్పుడు ఎలిఫెంట్ రోప్ పార్టీస్ అంటే సమ్మన్ హూస్ ట్రైన్డ్ విత్ ఎలిఫెంట్స్తో పాటు బోత్ ఆల్ సైడ్స్ అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అరౌండ్ ది ఎలిఫెంట్ వీ హ్యావ్ ప్లాన్డ్ రోప్ పార్టీ. ఈ రోప్ పార్టీ వచ్చేసి మహంకాళి ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి మల్కాజ్గిరి కూడా వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు కూడా దట్ రోప్ పార్టీ విల్ బీ దర్ ఎక్స్క్లూజివ్లీ విత్ ది ఎలిఫెంట్. అది అవతల మన అవుటర్ కార్డన్ కూడా ఉంటుంది విచ్ విల్ బీ ద లా అండ్ ఆర్డర్ పోలీస్. అండ్ త్రూఅవుట్ ద వే కూడా వీఆర్ గోయింగ్ టు ప్లాన్ దట్ చాలామంది భక్తులు ఎన్ రూట్ ఉంటారు. సో వాళ్ళు దగ్గర రాకుండా అట్ ద సేమ్ టైం వాళ్ళకి దర్శనం ఉండాలి అని ప్లాన్ చేసామండి. మ్యామ్, సో జోగి శివశక్తిలోకి మీరు ఒక పర్టికులర్ టైం ఇచ్చినారు అని చెప్పినారు. సో వాట్ ఈస్ ద టైం అంటారు? వాళ్ళ దగ్గర డిస్కషన్ చేసి వాళ్ళు చెప్పిన ఇది వాళ్ళకి ఆ టైం అనుకున్న ముందో దట్ ఈస్ 1 to 3 అని వాళ్ళు చెప్పారు. 1 PM to 3 PM. సో వాళ్ళకి ఆ టైం ఇచ్చాము. ఇది చాలా వాళ్ళతోటి కన్సల్టేషన్ చేసి వీ హ్యావ్ గివెన్ దిస్ టైమ్ స్లాట్. సో కొంతమంది వాళ్ళు కూడా దే హ్యావ్ సెట్ దట్ దే వాంట్ అంటే కొంతమంది వాళ్ళ శివశక్తిస్కి పాసెస్ కూడా వీ అరేంజ్ దాట్ ఆల్సో. ఒక లైజన్ ఆఫీసర్ కూడా పెట్టాము, ఒక టీమ్ ఆఫ్ SI, ఉమెన్ SI అండ్ 4 విమెన్ ఆఫీసర్స్ సో దట్ కోఆర్డినేషన్ వాళ్ళకి ఏమీ ఇబ్బంది కలగకూడదు అని. అండ్ ఈవెన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక ఉమెన్ ఆఫీసర్ని పెట్టాము సో దట్ దేర్ ఒక గ్రీన్ కారిడార్ లాగా వాళ్ళని ఆరామ్సే తీసుకొని వెళ్ళి దేవుని దర్శనం చేపించాలి అని ప్లాన్ చేసామండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.